సీతక్క ఎవలు? అగో ఇదేం ప్రశ్న? సీతక్క ఎవలో తెలియదా? ములుగుకు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. అది కాదులా, సీతక్క ఎవలు? ఇదేం తిక్క ప్రశ్న అని కోపం కాకుండ్రి, జరంతా ఆలోచన చేసి చెప్పుండ్రి. సీతక్క ఎవలు? దగ్గరకు వచ్చిండ్రు. అయ్యో మీరు చెప్పేటట్టు లేరు గాని నేనే చెప్తా చూడుండ్రి. సీతక్క మేడం అందరికి ఎరికే కదా, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే మెడల ఏ కండు ఉండాలి, మేడం కారులా ఏ పార్టీ కండు ఉండాలి? 3 రంగుల కండువానే ఉండాలి. కానీ ఇగో ఇక్కడ చూడుండ్రి, కాషాయ కండువా ఉన్నది. ఇక్కడున్న స్టిక్కర్ మీద సీతక్క మేడం పేరున్నది. ఎమ్మెల్యేలు కార్లకు అతికించుకుంటానికి ఇట్లా పాసులు ఇస్తారు. ఈ స్టిక్కరు సీతక్క కారు కోసం ఇచ్చింది. స్టిక్కర్ ఏమో మేడం పేరు మీద ఉన్నది, కారులనేమో కాషాయ కండువా ఉన్నది. ఈ ముచ్చటేందో సమజైతలేదు. కాంగ్రెస్ బీజేపీ అంటే పిల్లి ఎలక లెక్కనే అంటారు. బీజేపీలకు అస్సలే పడదాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రి కారులా బీజేపీ కండువా ఎందుకు తిరుగుతున్నట్టు? సీతక్క మేడం రేవంతన్ సారు అప్పట్ల తెలుగుదేశం పార్టీలా చంద్రాలు సారు దగ్గర పనిచేసిండ్రు. ఇప్పుడు చంద్రాలు సారేమో బీజేపీతోని దోస్తీ చేసిండు. మరి ఆ లెక్కలకిన కండువా వచ్చి మేడం కార్ల కూసుందా ఏందని అందరూ పరిశానై చూస్తున్నారు. అయితే బీజేపీ కండువాలు ఒక్కటే కార్ల తిరుగుతున్నాయా, లేకపోతే ఈ మనుషులు ఆ పార్టీ కార్లల్లా, ఆ పార్టీ మనుషులు ఈ పార్టీ కార్లల్లా తిరుగుతుండ్రా అనేది తెలుస్తలేదు. ఇప్పటికే మేడమోళ్ళ అన్న సీఎం రేవంతన్ సారు బీజేపీతోని దోస్తీ చేస్తుండని ఇప్పటికే కారు పాటోళ్లు మాటలు అంటున్నారు. కానీ ములుగు ఎమ్మెల్యే కారు కోసం ఇచ్చిన స్టిక్కరు కరీంనగర్ జిల్లాలున్న మనిషి దగ్గరికి ఎట్లా పోయిందనేదే తెలుస్తలేదు. వీళ్ళ దోస్తీలేందో, ఈ స్టిక్కర్లేందో, ఈ కండువాలేందో ఏమో పోర్రి.